వేయండి పూర్ణాహుతి ద్రవ్యం తర్వాత. అలాగే పూర్ణాహుతి కూడా పృథ్వీకే ఒక్కొక్కటి కుడి లోపల వేస్తూ ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. అతిరుద్ర మహాయజ్ఞము మందలపరు గ్రామము, ఏలూరు డిస్టిక్లో సంపూర్ణంగా ముగిసింది. పూర్ణాహుతితో ఆ యజ్ఞము మనము సంపూర్ణం చేశాము. సో ఈ యజ్ఞానికి తాలూకా వీడియోలు ఇప్పుడు మీరు చూశారు, పూర్ణాహుతి వీడియోలు. దానికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్ ఏం రాసిందో ఒకసారి చూద్దాం. సాక్షి: అతిరుద్ర మహాయజ్ఞం సంపూర్ణం, ఘనంగా ముగిసిన క్రతువు. మందలపర్రు ఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో ఈ నెల 22 నుంచి నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుడు యజ్ఞకర్త అక్కినప్రగడ శ్రీ రాఘవేంద్ర సాయి శర్మ మాట్లాడుతూ, స్వదేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞం చేపట్టామని, ఈ హోమాల నుంచి వచ్చే వాయువుతో గాలి మరింత స్వచ్ఛత సంచరించుకుంటుందని అన్నారు. అందుకు సంబంధించిన వాయు కాలుష్య నమోదు యంత్రాలు యాగశాలలో గ్రామంలోని పలువురి నివాసాలపై ఏర్పాటు చేశామన్నారు. ఈ వారంలో రిపోర్ట్లు అందుతాయన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. పూడిపెద్ది నరసింహశర్మ, వింజమూరి సత్యనారాయణమూర్తి శర్మ పర్యవేక్షణలో పండితులు యజ్ఞ పూజలు నిర్వహించారు. ఇది విషయం అన్నమాట. ఇప్పుడు అక్కినప్రగడ రాఘవేంద్ర శర్మ గారు చక్కగా చెప్పారు. ఏమని? యంత్రాలన్నీ పెట్టాము అక్కడ, ప్రతి ఇంటి మీద కొన్ని ఇంట్ల మీద యంత్రాలు పెట్టాము, యజ్ఞశాలలో కూడా యంత్రాలు పెట్టాము. సో దాన్ని చూడండి, మరి రిపోర్ట్స్ వస్తాయి, వచ్చిన తర్వాత మేము ప్రచురిస్తామని చెప్పారు. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు మచ్చుక్కి 2 మిషన్లు కార్బన్ డైఆక్సైడ్, ఎందుకంటే కట్టెలు మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుందని నాస్తికులు గోల పెట్టేస్తారు. ఆ గోలని ఏంటో చూద్దాం ఒకసారి. చూసే ముందు అసలు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉండాలి, ఎంతవరకు ఉంటే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఏదో ఒక క్షణం అలా పెరిగి తగ్గిపోయింది అనుకోండి, అది ప్రమాదం కాదు. కంటిన్యూస్గా ఉంటేనే ప్రమాదం. ఏదన్నా కంటిన్యూటీ ఉంటేనే. ఇప్పుడు గాలి సడన్గా వీచిందండి, వీచి 40 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి గాలి బర్స్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా తక్కువ ప్రమాదం ఉంటుంది, పెద్ద నష్టమేం జరగదు. కానీ కంటిన్యూస్గా వస్తుంది అనుకోండి, చెట్లు పడిపోవడము, పెంకులు లేచిపోవడం ఇంటి మీద, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందుకని కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా ఉంటేనే ప్రమాదం. ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడంతో ప్రమాదం ఉండదు. అయినను కానీ యజ్ఞశాలలో హోమం నిర్వర్తిస్తుండగా, అంటే యజ్ఞం జరుగుతుండగా 7 యజ్ఞకుండాలు గుర్తుపెట్టుకోండి. 1 కాదు, 2 కాదు, 7 పెద్ద యజ్ఞకుండాలు. ఆ యజ్ఞకుండాల్లో యజ్ఞం జరుగుతుండగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూపించారు. నన్ను చూపించే ముందర ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉంటే మంచిది అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ CO2 ppm అంటే పార్టికల్స్ పర్ మిలియన్, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల అణువులు తీసుకున్నాం అనుకోండి, గాలి అణువుల్ని, వాటిల్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటే పర్వాలేదు అన్నది చెప్తుందన్నమాట. అంటే 400 ఉంటే హెల్దీ అవుట్ సైడ్ ఎయిర్ లెవెల్, అవుట్ సైడ్ బయట గాలి. 600 హెల్దీ ఇండోర్ క్లైమేట్, అంటే ఇంట్లోపల 600 దాకా ఉండొచ్చు. 800 కూడా యాక్సెప్టెడ్ ఇండోర్ లెవెల్. సో 800 ఈజ్ ది యాక్సెప్టెడ్ ఇండోర్ లెవెల్. ఓకే, 1000 మోర్ వెంటిలేషన్ డిజైరబుల్, కొద్ది వెంటిలేషన్ ఉంటే బాగుంటుంది. 1200 ఉంటే మోర్ వెంటిలేషన్ నెసెసరీ వెంటిలేషన్ ఉండాలి. 2000 ఉంటే నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్,
అంటే కంటిన్యూస్గా 2000 అలా ఉందనుకోండి, అప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్. ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోతే కాదు. అలానే 5000 ఉంటే డేంజరస్ అండ్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్, చాలా డేంజర్ 5000 కంటే కంటిన్యూస్గా ఉంటే. ఇది కంటిన్యూటీ అన్నమాట. అలా కాకుండా మనకి అడపా దడపా వచ్చి వెళ్తుంది అనుకో, అది వేరే విషయం, పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. సో ఇప్పుడు యజ్ఞశాలలో చేసిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను, చూడండి. దాన్ని బట్టి మీరు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందా తరిగిందా ఎలా ఉంది మీరు చెప్పచ్చు. సో మీకు చెప్పాను, నంబర్లు చెప్పాను. 800 దాకా ఇంటి లోపల ఉన్నా పర్వాలేదు, 1200 దాకా కూడా ఓకే, 5000 అయితేనే ప్రమాదం, అది కూడా కంటిన్యూస్గా ఉంటే. ఇది విశేషం అనమాట. ఓసారి ఆ వీడియోలు చూద్దాం. నమో నమః. చూశారు కదండి. సో వాటిల్లో మనకి యజ్ఞకుండాల్లో మంచిగా అగ్ని వెలుగుతోంది, పొగలు వస్తున్నాయి, దగ్గరగా పెట్టి చూపించారు దాని రీడింగ్స్. సో 440 నుంచి 551 మధ్యలో వేరియేషన్ అవుతూ ఉండింది. సో దీన్ని బట్టి యజ్ఞం చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి జనాలు చచ్చిపోతారని చెప్పి నాస్తికులు ఏదైతే పేలుతున్నారో అవన్నీ తప్పు అని నిరూపించు. ఇదే మీరు ఒక కార్ స్టార్ట్ చేయండి, కార్ స్టార్ట్ చేసి వెనక పొగ్గొట్టం వస్తుంది కదా, అక్కడి నుంచి అంతే దూరంలో మీరు ఒక మెషిన్ పెట్టండి, కాసేపటికి దాని రీడింగ్స్ ఎలా ఉంటాయో చూసుకోండి, భయంకరంగా ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్. సో అంటే మన అర్థం ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఈ వెహికల్స్ కానీ ఇట్లాంటి పొల్యూషన్ ఎక్కువైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఎక్కువగా ఉంటుందో చూడొచ్చు. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో వేసే పదార్థాలు, నెయ్యి, ఇవన్నీ కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ని బాగా ఉంచుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని పెంచవు, ఇవన్నీ జరుగుతాయి. ఆ కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది కూడా చెట్లు పీల్చేసుకుంటాయి, అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ప్రాపర్గా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా రిపోర్ట్స్ వస్తాయి, ఇంకా చాలా చాలా డీటెయిల్స్ రిపోర్ట్స్ వస్తాయి మనకి. వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్తో మనం మాట్లాడుకుందాం. కానీ పూర్ణావతి మీరందరూ చూశారు కదా, ఇది దివ్యమైన సందర్భం. చాలామంది వెళ్ళి విజిట్ చేశారు, నాకు ఈమెయిల్స్ కూడా పెట్టారు, మనకి యూట్యూబ్లో మెసేజ్ కూడా పెట్టారు, మేము వెళ్ళి చూసాం, చాలా బ్రహ్మాండంగా ఉండిందని చెప్పారు. అది చాలా అద్భుతమైన విషయం అనమాట. లోక కళ్యాణం కోసము అలా అతిరుద్రం జరిపించిన రాఘవేంద్ర శర్మకి మనం అందరం ధన్యవాదాలు తెలుపుదాం. అలానే మనకి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీ ఎవరైతే, ఏ కంపెనీ వాళ్ళైతే అది రిపోర్ట్స్ జనరేట్ చేశారో మెషిన్స్ పెట్టుకొని, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ లోపలైతే అందరూ యజ్ఞం చేయాలి, యజ్ఞమే మనందరినీ కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఉంటానండి. ఓం.